మాసంలో 24వ తేదీ శనివారం 3 గంటలకు గాలి సుబ్బరాజ్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల మనకు అందించబడుతున్న ఫ్రీ కిరాణా సరుకులను బట్టి, మందులను బట్టి, అలాగే మనకి ఇవ్వబోతున్న దారి ఛార్జీలను బట్టి మరి ఈరోజు సహృదయంతో మరి జిఎస్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ గారైన గాలి సుబ్బరాజు గారు, వారి పిల్లలు, వారి కుటుంబం మరి వారి కష్టార్జితంతో మరి ఈ విధంగా ప్రతి నెల మనందరికీ మరి గొప్ప సహాయాన్ని చేస్తూ మనల్ని అందరినీ ఆదరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ పట్ల ఎంతో మక్కువ కలిగి, ప్రేమ కలిగి, మరి మీ దీనస్థితిలో వారు కలిగిన ఉన్నత స్థితిని మరి మిమ్మల్ని ఆదరించాలని మంచి మనసుతో మరి ప్రతి నెల ఈ చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ మరి అనేక రకాల మరి కిరాణా సరుకులు మనకి ఇస్తూ, మన కుటుంబానికి ఉపయోగపడే విధంగా మనకు మందులు ఇస్తూ, అలాగే మనకు దారి ఛార్జీలు ఇస్తూ అనేక విధాలుగా మిమ్మల్ని ఆదరిస్తున్నందుకు మరి సుబ్బరాజు గారి కుటుంబానికి మరి దేవుని పేరిట మీ అందరి పక్షంగా నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇది ఏమాత్రం కూడా ఇందులో విదేశీ ధన సహాయం ఏమీ లేదు. వారి సొంత వ్యాపారాలతో మరి వారి సొంత కష్టార్జితాన్ని యేసు ప్రభు ప్రేమ మరి క్రీస్తు వారికి ఇచ్చిన దాతృత్వంతో మనందరికి కూడా గొప్ప సహాయాన్ని అందిస్తున్నారు. మరి మీరందరూ కూడా ఈ వారి మంచి మనసును అర్థం చేసుకుని మీకు ఇస్తున్న దాన్ని మీరు వినియోగించుకోండి. అలాగే సమయానికి రండి. మరి సుబ్బరాజు గారి కుటుంబం కొరకు, వారి బిడ్డలు చేస్తున్న పనిపాట్ల కొరకు, గాలి సుబ్బరాజు ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ కంపెనీల కొరకు, అభివృద్ధి కొరకు మీరు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయండి. వారు ఎంతగా అభివృద్ధి చెందితే మనల్ని అంతగా వారు ఆదరిస్తారో, పోషిస్తారో అని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుని మీ అందరి పక్షంగా నేను గాలి సుబ్బరాజు గారి కుటుంబానికి మరి హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. దేవుడు మనందరికీ మరి సుబ్బరాజు సార్ గారి కుటుంబానికి సమృద్ధి దీవెనలు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. సుబ్బరాజు గారిని, అమ్మగారిని, వారికి ఇచ్చిన బిడ్డలను, మనవ సంతానాన్ని, వారు చేయుచున్న పనులను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి. ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మేలులు, ఉపకారములు చేస్తున్నారు ప్రభువా. మా తండ్రి, వాటన్నిటిని బట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మరింతగా హెచ్చించమని వేడుకుంటూ ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న ఈ ప్రార్థన కూడిక, తదుపరి ఈ సరుకుల పంపిణీ అంతట్లో కూడా మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును దయచేయమని, చేరువచ్చిన సేవకులందరినీ ఆశీర్వదించండి.
నెహమ్యా 9వ అధ్యాయము మొదటి నుంచి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టాలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములు ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమందు చదువుచు వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధుడా పరమ తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినము నాయన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ కృపలో ఇక్కడ నాయన ప్రభా మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసిన పరమ తండ్రి, నీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా నిజమే నాయన ప్రభువా తండ్రి, నాయన వారందరూ కూడా ఒక జాముసేపు తండ్రి నాయన వారి పాపములు, వారి పితరులు చేసిన పాపములన్నీ ఒప్పుకుని దేవా నాయన ప్రభా తల మీద ధూళి పోసుకుని గోనెపట్ట ధరించారు. గోనెపట్ట మరి చాలా తగ్గింపుకు సాదృశ్యంగా ఉన్నది. నిజమే నాయన, నీ సన్నిధికి వచ్చినప్పుడు మేము కూడా తగ్గించుకుని దేవా మా ప్రవర్తన సరిచూసుకుని దేవా నాయన మా ఆత్మ మీ వైపు నాయన ప్రభా, మీ ఆత్మ మా వైపు ఉండాలి ప్రభు. అట్టి నాయన ప్రభా ప్రార్థించే ఆత్మను మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏది కూడా మా మనసులోకి రాకూడదు ప్రభువా. నిన్నే మేము చూడాలి ప్రభువా తండ్రి. యేసయ్య నీ దర్శనం కొరకు మేము కనిపెట్టాలి దేవా. స్తోత్రములు, అట్టి కృప మాకు దయచేయి. అంత తగ్గింపు జీవితాలు మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్య ఆధ్యాత్మికంగా ఇంకను మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి దేవా. నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. లెంటు కాలంలో ఉన్నాము తండ్రి ప్రభువా. యేసయ్య ప్రతి సంవత్సరం లెంటు వస్తుంది వెళ్తుంది దేవా. ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం తండ్రి ప్రభువా దేవా. మరి నాయన పరిశుద్ధ ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకా ఎవరైతే ఇంకా నాయన పాపములో ఉన్నారో ప్రభువా వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. కృపాకాలము నువ్వు దొరుకు కాలము నాయన ప్రభువా తండ్రి. యేసయ్య నీ చెంతకు వచ్చిన వారిని నువ్వు ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తానంటున్నావు ప్రభు. నీ కర్మలు చాచి నువ్వు పిలుస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలు ఇక్కడికి ఎందుకు చెప్పిస్తున్నావో నాకు తెలియదు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా పాపంలో ఎవరైతే జీవిస్తున్నారో ఈ క్షణమే ఈ దినమే విడుదల కలుగునుగాక. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. అనువాడు ఉన్నవాడు నమ్మదగిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాడు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య నీకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడ ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నాను తండ్రి. ఆధ్యాత్మికంగా మేమందరం ఇంకనూ నీలో ఎదగాలి ప్రభువా. నీకు స్తోత్రం, నీకు వందనాలు తండ్రి. యేసయ్య నీ యందు నిలిచి నీలో ఫలించే కృపను మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను దేవా. మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరే పొందమని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ప్రార్థనలో లేకపోయినా ప్రార్థనలో ఉన్నారంటారు. అది చాలా తప్పు. మీరు దినదినము వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు మనకు 2 కళ్ళు ఇచ్చాడు కదా. ఒక కన్ను ప్రార్థన, ఒక కన్ను వాక్యము. దేవునికి స్తోత్రం. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం, ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిగా మనం ఏం చేస్తామంటే లేచి వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు చూస్తాం కదా. కొంతమంది లైట్ని చూస్తారు. లైట్ కంటే వెలుగైన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. వాక్యం చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం చదవాలి. ఇప్పుడు అన్నం ఉంటే కూర లేకపోతే ఎలాగా? కూర ఉంటే అన్నం లేకపోతే ఏంటి? అవును కదా. అన్నం ఉంటే అయ్యో కూర ఉంటే బాగుండేది అనుకుంటాం కదా. అలాగే మనకు ప్రార్థన అవసరము, వాక్యము అవసరము. వాక్యమేమో దేవుని మనతో మాట్లాడటం,
ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడటం. ఇది దినదినము మీరు లేచిన వెంటనే ఈ పని చేయండి. ఎవరితో మాట్లాడటం, లేకపోతే సినిమా అన్నట్టు టీవీ చూడటం, సీరియల్స్ చూడటం కాదు. సీరియల్స్ ఏమి వద్దండి. మీ జీవితాలు మీరు చక్కబెట్టుకోండి. అర్థమైందా? ఎందుకంటే సీరియల్లో ఎక్కువ లేడీస్ విలన్స్ ఉంటారు. అవి చూసి నేర్చుకోవద్దు. మంచిని తీసుకోండి, చెడుని విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేపంట ఉప్పు నీటిలో ఉంటుంది కదా, ఆ ఉప్పుని విసర్జించి మంచి నీటిని తాగుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మనము కూడా క్రీస్తులో ప్రత్యేకింపబడిన వారం కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవించాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులే ఉండండి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కదా. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధముగా మనం ఉండాలి, పవిత్రముగా మన 2 హస్తాల పైకెత్తి ప్రార్థన చేయాలి. ఉదయకాల నైవేద్యం అంటాడు. 2 చేతులు మనం ఎందుకు పైకెత్తుతాం? చూడండి, మోషే అక్కడ యుద్ధంలో ఉన్నప్పుడు చేతులు దించితే ఓడిపోయేవాడు. ఎత్తలేక 2 మనుషులు ఈ చెయ్య ఆ చెయ్య పైకి ఎత్తి నిలబెడితే విజయం వచ్చేది. ఉదయకాల నైవేద్యం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2 హస్తాలు పైకెత్తి ప్రార్థన చేయడం కూడా నేర్చుకోండి. ఎవరికైనా కష్టంగా ఉందా? కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళ కొరకు మీరు విజ్ఞాపన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ జీవితాల్లో జరగని కార్యాలు దేవుడు చేస్తాడు. నీ కోసం నువ్వే ప్రార్థన చేసుకుంటే జరుగుద్దన్న నీ విశ్వాసము మంచిదే, కాదంటలేదు. కానీ ఇతరుల కొరకు నువ్వు ఎప్పుడైతే గోజాడి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు తప్పనిసరిగా జవాబు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అర్థమైందండి? ఇతరుల కష్టంలో ఉన్న వాళ్ళని మనం ఆదుకోవాలి. వాళ్ళకి ఆదరణమైన మాటలు మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఎలా పోతే పోని, నా మట్టుకు నేను బాగానే ఉన్నాను అనుకోకూడదు ఎప్పుడు కూడా. క్రీస్తులో మనం ప్రత్యేకింపబడిన వారుగా ఉన్నామంటే ఎక్కడో ఎవరో మనకు తెలియకపోయినప్పటికీ చెప్పినప్పుడు వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రేమ ఉంటేనే ఎవరో తెలియకపోయినా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం, వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగ మనము దేవుని బిడ్డలుగా ఉండాలి. మనల్ని చూస్తే ఏం కాదు, మనలో ఉన్న క్రీస్తుని చూడాలి. దేవునికి స్తోత్రం. మన క్రియల ద్వారా దేవుని చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరిపై పరిశుద్ధాత్మ అభిషేకం దిగివచ్చునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము. ఇది భూమి అందరినీ ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము. ఇది భూమి అందించలేనిది, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది
వీడందించలేనిది. కొలువలేనిది నిజమో దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. కొలువలేనిది నిజము
స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇందాక చెప్పాను కదా, నెహమ్యా 9వ అధ్యాయం. ఎవరి పాపాలు? వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారంట. వాళ్ళ పితరులు చేసిన పాపాలు కూడా ఒప్పుకున్నారంట. ఏదైనా పితరుల శాపము, పాపము, శాపం కూడా ఉంటుంది. అందువల్ల నా పితరులు చేసిన పాపాలు కూడా క్షమించు ప్రభువా అని మనం అనుదిన ప్రార్థనలో చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చాలా శాపము. ఎన్ని తరాలు అన్నాడు? 1000 తరాలకు అన్నాడు కదా. ఆ శాపాలు కూడా ఉంటాయి. అందువల్ల మన పితరులు చేసిన పాపాలు కూడా క్షమించమని మనం అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం ఉండగలిగితే మీరు కూడా ఉపవాసం ఉండి మీరు అట్టి రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ప్రార్థన ఆలకిస్తాడు, మీకు ప్రతిఫలము ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కన్నీటి ప్రార్థన అంటే చాలా ఇష్టం అన్నమాట. నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగను నేను ప్రభువుని. తండ్రి, నీలో నేను ఇంకా ఎలా ఉండాలి, నా ప్రార్థన ఇదే. చాలామంది అది ఇది అడిగి ఏడుస్తారు, నాకు అది కావాలి ఇది కావాలని. నేను ఎప్పుడు ఏది అడగలేదు. నా కన్నీటి ప్రార్థన ఏంటి చెప్పనా? నేను ఎలాగ ఇంకా ఉండాలి నీలో నేను అంటగట్టబడి ఉండాలి. నీలో వేరు లేకపోతే అగ్నికి ఆహుతి అయిపోతుంది కదండి. నీలో నేను ఉండాలి, ఆ ఆశ నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించాలి, అన్యజనులకి సువార్త ప్రకటించాలి. ఎక్కడికి వెళ్ళి ఒక్క మాట చెప్పినా ఆ మాటలో కూడా దేవుడు నాకు వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు. అలా మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని నేను కన్నీరు విడిచి నా అనారోగ్యం కోసమో లేకపోతే నాకు ఇది కావాలని ఏ నాడు ఎప్పుడు నేను అడగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఏ బలహీనత వచ్చినా ఒక ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోను. నా పరమ తండ్రి నాకు వైద్యుడు. దేవునికి స్తోత్రం. 2 days నాకు బాగాలేదు. రాత్రి ఆల్ నైట్లో నాకు ఎక్కడ లేని శక్తి, బలం ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్ నైట్గా అయిపోయింది. ఇక్కడ మీటింగ్స్ జరిగేటప్పుడు కూడా నేను రేపు మీటింగ్స్ అనగా కూడా చాలా బలహీనతగా ఉన్నప్పుడు మీటింగ్స్లో అడుగు పెట్టగానే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిదీ నేను ప్రభు మీద ఆధారపడతాను. నా ఆరోగ్యము, నా ఆయుష్కాలం అంతా నీదే. దేవునికి మహిమ కలుగును గాక. ఏనాడు ఎప్పుడు అడగలేదండి, ఇది కావాలి ప్రభు అది కావాలని ఏనాడు నేను అడగలే. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాము. దేవుని సన్నిధిలో అందరూ ఆయనకి మన యొక్క స్థితి తెలుసు, మన బ్రతుకు తెలుసు, మన జీవితం తెలుసు. యేసయ్యకి మనం ఏమై ఉన్నామో అది యేసు ప్రభువారు మనకిచ్చిన జీవితం. ఈ జీవితంలోంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు మనతో ఉన్నాడు. మన కష్టాల్లో ఆయన ఉంటాడు, ఇరుకుల్లో ఉంటాడు, ఇబ్బందుల్లో ఉంటాడు, అపాయాల్లో ఉంటాడు, ఆపదలో ఉంటాడు. సమస్త కీడి నుంచి తప్పించడానికి యెహోవా వశమై ఉంది. మన ప్రతి అవసరతలో తీర్చివాడు యేసు ప్రభుల వారు. ఆయన మనతో ఉండగా మనకేది కుదువలేదు. దావీదు అంటున్నాడు, గాఢాంధకార లోయలో సంచరించిన నాకేల భయం, యెహోవాయే నా కాపరి అని దుడ్డిగారు దండము నన్ను ఆదరించింది అంటున్నాడు. అవును తండ్రి, నీ యొక్క గాఢాంధకారం, అసలు అంధకారము అంటే చీకటి, ఆ అంధకారంలో గాఢాంధకారము, మహాకటిక చీకటి. ఈ కటిక చీకటిలో ఎక్కడున్నాను అంటే లోయలో. మామూలుగానే వెళ్తుండగా లోయలో చీకటి ఉంటుంది. మరి గాఢాంధకార లోయలో ఉండగా నాకేల భయం, యెహోవాయే నా పక్కన ఉన్నాడని సెలవిస్తున్నాడు. అవును తండ్రి, నువ్వు మా పక్కన ఉండగా మాకేది భయం లేదు. నువ్వు చేస్తున్న మేళ్ళకి బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు. నువ్వు ఇచ్చినట్టు సమస్తమును బట్టి వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఈ సమయం ఏర్పాటు చేసినది నీవే ప్రభా. యెహోవా నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నువ్వు తప్ప మాకెవరు లేరు ప్రభా. నువ్వు ఉండగా మాకేది కొదువు లేదని సెలవిస్తుంది ప్రభా. బైబిల్ కాదు. అవునయ్యా, నీ పాదాల చెంత మరి చేరి ఉన్నాం ప్రభా. నా తండ్రి, ఈ యొక్క ప్రార్థనా జీవితంలో మమ్మల్ని ఎదుగుటకు సహాయం చేయండి ప్రభా. ఈ దినం ప్రభా, ఈ యొక్క సరుకులు పట్టుకెళ్తున్న రోగులందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారికి స్వస్థతను దయచేయమని యేసు నామములో స్వస్థత కలుగునగాక. ప్రభా వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా నా తండ్రి, దైవజనులు రోమ ప్రభా నా పౌలు అంటున్నాడు
మరి వారికి వచ్చినట్టు సమస్తమును బట్టి ఎవరు అక్కర్ల కొలిది వారికి పంచిపెట్టిరు అంటున్నాడు తండ్రి. నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను వీరికి సహాయం చేయడానికి ఇచ్చిన కృపకే వందనాలు. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు గొప్ప దేవా, దేవా 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 దేవా. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. స్తుతి 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, అబ్రహాం తండ్రి, ఇసాకు దేవుడా, యాకోబు తండ్రి, నిత్యునికి తండ్రి, సమాధానక అధిపతి, సర్వలోకరక్షకుడా, ఆపద బాంధవుడా, ఆకాశ మహాకాశాలు పట్టజాలన్న తండ్రి యేసయ్యా, నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నువ్వు చేసిన మేళ్ళకే వందనాలు తండ్రి. ఈ చెడు సమస్త నువ్వు ఇచ్చినదే ప్రభా, మా వల్ల కాదు తండ్రి, మేము ఇవ్వలేము. నాకు ఇచ్చిన వాడు నీవే తండ్రి, నువ్వు ఇచ్చినది నీదే ప్రభా, ఇచ్చినది వాడు నీవే తండ్రి. యేసయ్య, నీ పేరటి ఇవ్వడానికి గిన్నెడు సండీలు ఇచ్చిన వారు ప్రతి బలం పోగొట్టుకోరని సెలవిచ్చావు. బేదలను కనికరించి వాడు యెహోవాకు అప్పిచ్చినట్టు సెలవిచ్చావు ప్రభా. తండ్రి, బేదలేని వారి మీరు ధన్యులని సెలవిచ్చారు ప్రభా. అవును తండ్రి. ప్రభా, ఈ దైవజనులకు కూడా మేము సహాయం చేయడానికి ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే అవసరతలు ఉన్నారో వారందరి కొలితే మేము ఇచ్చడానికి సహాయం చేస్తున్నారు, మీరు వందనాలు. ఈ గాలి సుబ్బరాజు ఫౌండేషన్ నీదేయా యేసయ్యా, జ్ఞాపకం చేసుకో ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. 30 దింతలు 60 దింతలు 100 దింతలుగా ప్రభా అనేక వేల మందికి సహాయం చేయటకు ఈ గాలి సుబ్బరాజు ఫౌండేషన్ని నా బిడ్డల ద్వారా, నా మనవుల ద్వారా ప్రభా, నా బిడ్డల ద్వారా, నా మనవుల ద్వారా, నా ద్వారా బహుగా దీవించబడుగాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి. గాలి సుబ్బరాజు కన్స్ట్రక్షన్ కంపెనీ మీరు ఇచ్చింది ప్రభా. ఈ భారతదేశంలో అత్యున్నత స్థానంలో నా కుమారుల ద్వారా ప్రభా ఆ కంపెనీని గొప్ప కంపెనీగా, ఈ భారతదేశంలో గొప్ప గుర్తింపు కలిగిన కంపెనీగా ఆశీర్వదించబడుగాక యేసు నామములో ప్రభా. వందనాలు, స్తోత్రం తెలుస్తుంది ప్రభా. యాదగస్తులందరూ కూడా స్వస్థత కలిగిన కాక. ఎవరైతే ప్రభా నా తండ్రి తీసుకున్న వారందరూ కూడా నీకు స్తుతిగానం చేస్తూ, నిన్ను స్తుతిస్తూ, నీకు ప్రార్థన చేస్తూ వాటిని వినియోగించుకుంటూ సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. నిన్ను మర్చిపోకుండా ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని సెలవిచ్చారు. ఇది ఇచ్చేది మాది కాదు యేసయ్య, మాది కాదు, నువ్వు ఇచ్చిందే ప్రభా. నువ్వు ఇవ్వమన్నావు ఇస్తున్నావు, నువ్వు ఇచ్చిందే ఇస్తున్నావు, నువ్వు ఇవ్వగలిగిందే మేము, నువ్వు ఇస్తేనే కదా మేము ఇవ్వగలం ప్రభా. నువ్వు ఆశీర్వదిస్తేనే మేము ఆశీర్వదించబడతాం, మీరు దీవిస్తేనే వెళ్తామయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము తండ్రి. ఎవరైతే ప్రభా ఇంకా అక్కర్లో ఉన్నారో, ఎవరు అవసరతలో ఉన్నారో, ఎవరు కష్టాల్లో ఉన్నారో వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వారి అవసరత, నిజమైన అవసరత కలిగిన వారికి నువ్వు సమీపంగా ఉన్నావని సెలవిస్తున్నావు తండ్రి. ఎవరైతే నిజంగా నాకు ప్రార్థన చేస్తారో వారి సమీపంగా నేనుండి వారి అవసరతలు తీరుస్తానని సెలవిచ్చిన యేసయ్య, మీకే స్తుతి కలిగినగాక. వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నా తండ్రి ఈ యొక్క ఈ సరుకులు ఇవ్వటం ఇచ్చేటువంటి సమయాన్ని మాకు ఇచ్చారు. మరి ఇచ్చి పట్టుకెళ్ళటం వారందరినీ కూడా క్షేమకరమైన ప్రయాణాలు చేసేసి క్షేమంగా ఎవరి గృహములకు వారిని పంపించండి నా తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, ఏ ప్రాబ్లం లేకుండాట్లుగా మరి యొక్క నెలలో మేము అంతా కలుసుకుని పర్యంతో నీ యొక్క కృపా కనికరం అందరిపైన ఉండునుగాక ప్రభా. వందనాలు తండ్రి. పోయిన నెలలో మరి కొంతమందికి మేము ఈ వస్త్రాలు ఇవ్వలేకపోయాం, కానీ కుదరలేదు, ఆ రోజు వీళ్ళు లేరు. ఆ మిగిలిన వారికి కూడా వస్త్రాలు ఇవ్వడానికి సహాయం చేయండి తండ్రి. దీవించండి. ఈ సరుకులతో పాటు ఆ వస్త్రములు కూడా తీసుకెళ్ళటకు వారిని దీవించి ఆశీర్వదించండి. మా ఇచ్చినటువంటి నీవు తండ్రి మా కుటుంబాన్ని మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, నా కుమారుల కష్టజీతం జ్ఞాపకం చేసుకొని, గాలి గోవిందరావు, గాలి హేమంత్ కుమార్ని దీవించి బహుగా ఆశీర్వదించమని కోరుతాను. నా మనవల్ని మరి జూనియర్ సుబ్బరాజ్ని, జూనియర్ని ప్రభా, లారల్ సుదర్శని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నా కోడలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రమిళ దర్శనం జ్ఞాపకం చేసుకోండి. అటు విధంగానే ప్రభా నా తండ్రి మరి డాక్టర్ సింధుజాని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి నీ దాసురాలు నా భార్యని కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయండి. నా తండ్రి, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రం సేవిస్తాను, నీకోశ్వారు సెలవించినట్టుగా నేను నా ఇంటి వారు నిన్ను సేవించి ఆరాధించి స్తుతించి కనపరిచి మహింపరచుటకు సర్వదా సర్వయాల సర్వ సమయంలో ప్రభా నీ యొక్క పాదాల చెంతమే కనిపెట్టేవారిగా చేయమని కోరుతా ఉన్నా. నేను నా కుటుంబం అంతా కూడా నీవే తప్ప నాకెవరో దేవుడు లేడు ప్రభు, నువ్వు ఉండగలగేది కొదువులే, నువ్వు నీ పాదాలే నాకు శరణం 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 అయ్యా. నీ పాదాల చెంతున్నాను ప్రభా, నీ పాదాల చెంతున్నాను తండ్రి. వచ్చిన దైవజనులందరూ కూడా దీవించబడాలి, వాళ్ళ సంఘాలు బలపడపడాలి, వాళ్ళ బిడ్డలు దీవించండి ప్రభా, వాళ్ళ సంగతుల అవసరతలు తీర్చండి ప్రభా, కుటుంబాలు దీవించి కట్టండి ప్రభా.
నా దగ్గర పనిచేసే ప్రతి పని వారిని దీవించి ఆశీర్వదించు. ప్రతి ఒక్కరిపై నీ కనుదృష్టి ఉంచు. నా తండ్రి ఎవరి అక్కర్ల కొలది అవసరతలు కొడుతూ ఉన్నారో వారి అవసరతలన్నీ కూడా యేసు నామములో తీరును గాక. ప్రభా నువ్వు చేస్తున్న మేళ్ళకే వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా మరి ఒక్కసారి ఈ విధంగా ప్రార్థన చేసుకుని ఇచ్చిన కృపకే వందనాలు. ఈ చిత్తమైతే మళ్ళీ మార్చి నెలలో ప్రభా నా తండ్రి మేము అంతా కలుసుకుని పర్యంతో నీ కృపా కనికరం అందరిపై ఉంచండి. ఈ లెంటి దినాల్లో ప్రభా మేము అందరం కలిసి నిన్ను సిద్ధించే భాగ్యం మరి కలిగే చేశారు. వందన మరి ఒక్కసారి మేము కలుసుకునేందుకు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని సర్వలోక రక్షణ చేసే పరిశుద్ధనామయంగా బతిమాలి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందు నా తండ్రి మీ నామం పరిశుద్ధపడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయడు. మెళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించున్న ప్రకారం అపరాధం మమ్మల్ని క్షమించము. శోధన నుండి కాక కీడిని తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ ఘనత ప్రభావములు నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దీవెనివ్వండి. మన పరలోక తండ్రి అయిన దేవుని కృపా సమాధాన ఆశీర్వాదములు కూడి వచ్చిన మనందరకును జిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా గొప్ప సహకారాన్ని అందిస్తున్న సుబ్రాజ్ సార్ గారి కుటుంబం అంటున్న వారి కుమారులకును కన్స్ట్రక్షన్ కంపెనీకి పనివారులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ప్రభు మహిమ కొరకు దీవించి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. సిలువరక్తధారాలు ప్రవహించుచున్నావి. ఎవరైనా దానిలో ముంగిన శుద్ధి నొందేదారు. నేనాముదన్ నేనెరుగుదున్ యేసు నా కొరకు. నేనాముదన్ నేనెరుగుదున్ యేసు నీ కొరకు. సిలువలో నా బలియాయే నన్ను రక్షింపాను. సిలువలో నా బలియాయే నిన్ను రక్షింపాను. ఆమేన్. జై 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 జై. అందరూ కూర్చోండి, క్రమం పాటించండి. సరుకులు డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. త్వరగతిన సరుకులు పెట్టేసండి అర్జెంటుగా. ఈ ఫిబ్రవరి నెల 2024 సంవత్సరానికి ఈ నిత్యావసర వస్తువులు మరి ఈ రోగులకి పంచిపెట్టడానికి దేవుడు సహాయం చేశారు. ఈ యొక్క రైస్ తర్వాత రైస్ కందిపప్పు కేజీ, కందిపప్పు కేజీ, 7 సరుకులు, కేజీ నూనె, బట్టల సబ్బు, ఒక బ్రెడ్, కేజీ గోధుమ పిండి, కేజీ ఉప్మా రవ్వ, కేజీ పంచదార, ఒక ట్యాబ్లెట్స్, 4 విటమిన్ ట్యాబ్లెట్స్ మంత్కి,
టీ పొడి కూడా కలిసి 14 ఐటమ్స్ ఉంటాయి. తీసుకున్నారు 14 కట్టిన వల్ల 14 ఐటమ్స్ ఈ నెల ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెలలాగే ఈ నెల కూడా ఇది మీరు సద్వినియోగం చేసుకోండి. అన్నీ ఇవ్వడం జరిగింది. సకాలంగా మరి వాడుకోండి, అందరూ వాడుకోండి, ఎవరు దీన్ని అమ్మేయకండి. ఇది చాలా కష్టంతో కూడుకున్నది. ఇది చేస్తున్నారంటే నా కుమారులు రోజుకి ఫోన్పే 15 గంటలు పని చేస్తారు, ఎక్కువ 15 గంటలు పని చేస్తారు. ఆ కష్టం దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు ఇచ్చాడు. దీన్ని నా కుమారులు ఇవ్వాలి, కానీ నా కుమారులు నాకు అప్పచెప్పారు కాబట్టి ఈ గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు దీన్ని ఇంకో రకంగా దీన్ని వాడుకోవద్దు. మరి దీనంతా మీ కుటుంబానికి మీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీరు వాడుకోవాలి. ఇచ్చిన దేవుడికి, దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకి ప్రార్థన చేయవాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి చేతులు ఎత్తన్ని తీసుకున్న వారు వచ్చేటట్టు అయ్యా ఈ సోదరులు ప్రతి దినము ప్రార్థన చేయాలి. ప్రార్థన రోజుల పరిస్థితులు మన ప్రార్థనే మనకు విషయం. ఏసైకి మనం ప్రార్థన చేయాలి. ఏసై కొరకు నిలబడాలి. ఏసై కొరకు మనం ఆయన చెప్పిన మాట ఇంటూ ఆయన ఏం చెప్పారో అలా నడుచుకున్న వారు పరలోక రాజ్యములకు స్వతంత్రించుకుందరు. అక్కడ పరలోక రాజ్యం పైన ఉంటుంది. భూలోకంలో సమృద్ధైన ఆహారము అనుగ్రహించబడును. అది యేసయ్యే మొదలు పెడతాడు. మీరు ఆయన ఎడల నమ్మకంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇది నా కుమారులు గాలి గోవిందరావు, గాలి హేమంత్ కుమారులు, నా కుమారులు కష్టార్జితం నుంచి మేము చేస్తున్నాము. ఎప్పుడు ఎవరు రూపాయి ఇచ్చినా మా కుమారులు కానీ నేను కానీ ఈ ఫౌండేషన్ నిమిత్తం చెంది తీసుకోము. ఫార్మ ఫండ్స్ కానీ ఏ విధమైన రూపాయి కూడా తీసుకోవాలి. నా కుమారుల కష్టాన్ని దేవుడు ఆశీర్వదించుకోలేదు. మేము చేస్తూ ఉన్నాము. ప్రజలాభివృద్ధి చెందుతూ ఇది అనేక ఆశీర్వాదకరంగా ఈరోజు జరుగుతుంది అంటే అది దేవుడు ఇచ్చినటువంటి కృప. హల్లెలూయా. అందరూ యాక్టివ్గా ఉండండి. దేవుడు స్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్వాత్రము స్తుతులు చెల్లించాలి. బతులై ఉన్నాం మనం. ఇచ్చింది దేవాదేవుడి వందనాలు. మీరు లైన్గా సక్రంగా వచ్చి ఇది పట్టుకెళ్ళి సక్రంగా ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.
Thank you.